హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం లూప్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఈ లూప్స్ అంటే ఏంటి అంటే వీటినే మనం ఇటరేటివ్ స్టేట్మెంట్స్ అంటాం. మనం కంట్రోల్ ఫ్లో స్ట్రక్చర్స్ చూసాం కదా. సో కండిషనల్ కంట్రోల్ స్ట్రక్చర్స్. సో దాని తర్వాత ఏమనుకున్నాం, మనం రిపిటేటివ్ స్టేట్మెంట్స్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. సో వాటిని మనం లూప్స్ అని కూడా అంటాం. ఓకే, ఈ లూప్స్ అనేవి మనం ఎందుకు యూజ్ అవుతాయి అన్న విషయాల గురించి మనం ఒక బేసిక్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అనేది తీసుకొని మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో నా ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏంటంటే నాకు హెలో వరల్డ్ అని ఒకసారి నాకు డిస్ప్లే అవ్వాలి. సో దానికోసం ఏం చేస్తాం, మనం బేసిక్ కోడ్ అనేది రాసిన తర్వాత ఈ ప్రింట్ఎఫ్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం కదా డిస్ప్లే చేయడం కోసం. సో దీంట్లో హెలో వరల్డ్ అని రాస్తాం. సో దీన్ని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మనకు హెలో వరల్డ్ అని మనకు డిస్ప్లే అవుతుంది. ఓకే, ఒకవేళ నాకు ఇది 10 టైమ్స్ డిస్ప్లే కావాలనుకోండి, నేనేం చేస్తా మామూలుగా అయితే, సో దీన్ని 10 టైమ్స్ నేను కాపీ పేస్ట్ అనేది చేస్తాను. ఓకే, ఒకవేళ 100 టైమ్స్ నేను డిస్ప్లే చేయాలనుకోండి, ఏం చేస్తా, ఇలా కాపీ పేస్ట్ అనేది చేసుకుంటూ పోతాం. సో ఇలా 100 టైమ్స్, సో ఇంతకంటే ఎక్కువ ఇలా మల్టిపుల్ టైమ్స్ మనం కాపీ పేస్ట్ చేసేటప్పుడు ఏమవుతుంది, మన కోడ్ అనేది చాలా క్లమ్జీగా కనపడుతుంది అండ్ రీడబుల్గా కూడా ఉండదు. అండ్ ఇది గుడ్ ప్రాక్టీస్ కాదు. సో ఇక్కడ ఏం చేస్తున్నాం, మనం సేమ్ స్టేట్మెంట్ని మనం మల్టిపుల్ టైమ్స్ అనేది డిస్ప్లే చేస్తున్నాం, ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. సో ఇలా సేమ్ స్టేట్మెంట్ని మనం మల్టిపుల్ టైమ్స్ రిపీట్ చేయడానికి మనకు ఈ లూప్స్ అనేవి యూజ్ అవుతాయి. ఓకే, లూప్స్ అనేది మన బ్లాక్ ఆఫ్ కోడ్ని మల్టిపుల్ టైమ్స్ రిపీట్ చేయడానికి కోసం మనం యూజ్ చేస్తాం. ఓకే, సో ఈ లూప్స్ అనేటివి మనకు మెయిన్లీ 3 టైప్స్గా ఉన్నాయి. సో అవి ఏంటంటే మనకు, సో వన్ ఈజ్ ఫర్ లూప్, సెకండ్ వన్ ఈజ్ వైల్ లూప్, థర్డ్ వన్ ఈజ్ డూ వైల్ లూప్. ఇవి మనకు 3 టైప్స్ ఆఫ్ లూప్స్. ఓకే, సో ఈ 3 కూడా మనకు మన బ్లాక్ ఆఫ్ కోడ్ని మన స్టేట్మెంట్ని మల్టిపుల్ టైమ్స్ రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ చేయడం కోసం మనకు ఈ లూప్స్ అనేటివి మనకు యూజ్ అవుతాయి. ఓకే, ఈ 3 లూప్స్ కూడా మనకు సేమ్ మన స్టేట్మెంట్స్ని మల్టిపుల్ టైమ్స్ రిపీట్ చేయడం కోసం యూజ్ అవుతాయి. బేస్డ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్ మనకు ఏ లూప్ కావాలంటే ఆ లూప్ అనేది తీసుకుంటాం. ఓకే, సో మనకు బేస్డ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్ మనకు మన రిక్వైర్మెంట్కు ఏది సరిపోతే మనం అది తీసుకుంటాం. ఓకే, సో మెయిన్ ఈ మనకు 3 లూప్స్ ఉన్నాయి కదా. సో దీంట్లో ఏంటంటే మనకు ఈ ప్రతి లూప్లో కూడా మనకు 3 పార్ట్స్ అనేటివి మనకు మెయిన్గా ఉంటాయి ప్రతి లూప్లో కూడా. సో అవేంటంటే ఫస్ట్ వన్ ఈజ్ ఇనిషియలైజేషన్, సో సెకండ్ వన్ ఈజ్ కండిషన్, థర్డ్ వన్ ఈజ్ అప్డేషన్. సో ఈ 3 లూప్స్లో మనకు కామన్గా ఇనిషియలైజేషన్ ఉంటుంది, కండిషన్ ఉంటుంది, అప్డేషన్ ఉంటుంది. సో ఇనిషియలైజేషన్ అంటే ఏంటంటే మన లూప్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలో ఇది మనకు ఇనిషియలైజ్ చేయాలి ఇనిషియలైజేషన్లో. ఓకే, సో ఈ కండిషన్ అంటే ఏంటంటే మనకు లూప్ అనేది ఎక్కడ వరకు లూప్ అనేది ఇటరేట్ అవ్వాలి, మనకు లూప్ అనేది ఎక్కడ వరకు ఎండ్ అవ్వాలి అని మనకు ఈ కండిషన్ అనేది బేస్ చేసుకుని జరుగుతుంది. సో అప్డేషన్ ఏంటంటే మనకు లూప్ అనేది స్టార్ట్ అయ్యి మన ఎండ్ వరకు మనకు కంటిన్యూ అవ్వాలి కదా. సో దాంట్లో ఈ అప్డేషన్ అనేది అట్లా ఎండ్ వరకు కంటిన్యూ అవ్వడం కోసం మనకు అప్డేషన్ అనేది మనకు యూజ్ అవుతుంది. ఓకే, సో మనకు లూప్స్ అనేవి 3 ఉంటాయి అనుకున్నాం కదా. సో ఈ 3ని మనకి ఏం చేశారంటే 2 టైప్స్గా డివైడ్ చేశారు. సో ఫస్ట్ వన్ ఈజ్ ఎంట్రీ కంట్రోల్ లూప్స్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ఎగ్జిట్ కంట్రోల్ లూప్స్. ఈ 3 లూప్స్ని మనకు 2 టైప్స్గా డివైడ్ చేశారు. ఒకటి ఏంటిది ఎంట్రీ కంట్రోల్ లూప్, రెండోది మనకు ఎగ్జిట్ కంట్రోల్ లూప్. ఈ ఎంట్రీ కంట్రోల్ లూప్స్ అనేవి మనకు ఎలా వర్క్ అవుతాయంటే, ముందు మనకు దీంట్లో ఏంటంటే ముందు మనకు కండిషన్ అనేది చెక్ అవుతుంది. సో ముందు మనకు కండిషన్ అనేది చెక్ అవుతుంది. ఒకవేళ కండిషన్ అనేది సాటిస్ఫై అయింది అనుకోండి, మనకు స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి.
స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయిగా. ఎగ్జిక్యూట్ అయిన తర్వాత బేస్డ్ ఆన్ అవర్ కండిషన్ మనకి ఏమవుతుందంటే ఈ లూపు ఇటరేషన్ అనేది జరుగుతుంది. ఇటరేషన్ అంటే ఐ మీన్ ఒకసారి ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మన స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి కదా, ఆ ఎగ్జిక్యూట్ అవ్వడాన్ని ఈ కండిషన్ చెక్ అయ్యి ఒకసారి స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వడాన్ని మనం ఇటరేషన్ అంటాం. సో ఇలా బేస్డ్ ఆన్ అవర్ కండిషన్ మనకు ఇటరేషన్ అనేది జరుగుతుంది. ఒకవేళ ఈ కండిషన్ అనేది ఫాల్స్ అయిందనుకోండి, సో మనకు అవుట్ ఆఫ్ ద లూప్ మనం వచ్చేస్తాం. ఫాల్స్ అయితే మనకు అవుట్ ఆఫ్ ద లూప్ అనేది మనం వచ్చేస్తాం. ఓకే, సో ఇది ఎంట్రీ కంట్రోల్ లూప్. ఎంట్రీ కంట్రోల్ ఏంటంటే మనకు ముందు కండిషన్ అనేది చెక్ అవుతుంది. ఒకవేళ కండిషన్ అనేది సాటిస్ఫై అయితేనే ఆ బ్లాక్లో ఉన్న స్టేట్మెంట్స్ అనేది ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే, ఒకవేళ ఫాల్స్ అయితే మనం ఆ లూప్ నుంచి బయటకు వచ్చేస్తాం. ఇది ఎంట్రీ కంట్రోల్ లూప్. సో ఎంట్రీ కంట్రోల్ లూప్స్ మనకి ఎగ్జాంపుల్స్ ఏంటంటే మనకు ఈ ఫర్ లూప్ అండ్ వైల్ లూప్, ఇవి ఎంట్రీ కంట్రోల్ లూప్స్. సో ఎగ్జిట్ కంట్రోల్ లూప్ అంటే ఏంటంటే మనకు ముందేమవుతుందంటే మనకు స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. లూప్లో స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఆ తర్వాత మనకు కండిషన్ అనేది చెక్ అవుతుంది. ఒకవేళ కండిషన్ అనేది చెక్ అయిన తర్వాత సాటిస్ఫై అయిందనుకోండి, ట్రూ అయిందనుకోండి, మళ్ళీ మనకు ఈ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. సో ఇలా మనకు బేస్డ్ ఆన్ అవర్ కండిషన్ ఈ ఇటరేషన్ అనేది జరుగుతుంది. ఒకవేళ ఇది జరుగుతుంది కదా, సో ఒకవేళ మనం మళ్ళీ కండిషన్ చెక్ చేసినప్పుడు ఈ ఇటరేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ కండిషన్ చెక్ చేసినప్పుడు ఒకవేళ ఫాల్స్ వచ్చిందనుకోండి, మనం ఈ లూప్ నుంచి మనం అవుట్ ఆఫ్ ద లూప్ మనకు కంట్రోల్ అనేది వెళ్ళిపోతుంది. ఓకే, కంట్రోల్ అనేది వెళ్ళిపోయి ఇక్కడ ఉన్న వేరే ఏమైనా అవుట్ ఆఫ్ ద లూప్ స్టేట్మెంట్స్ అవి ఎగ్జిక్యూట్ అవుతాయి. సో ఇలా మనకు ఎంట్రీ అండ్ ఎగ్జిట్ కంట్రోల్ లూప్స్ అనేవి మనకు యూజ్ అవుతాయి. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఈ ఫర్ లూప్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు మనం ఈ ఫర్ లూప్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఈ ఫర్ లూప్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం, ఏ సిచ్యువేషన్లో యూజ్ చేస్తాం అన్నది మనం ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో దీని సింటాక్స్ అనేది ఇలా ఉంటుంది. మన లూప్ అంటే అర్థమైంది కదా, లూప్ అంటే ఏంటిది, మన బ్లాక్ ఆఫ్ కోడ్ని రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ చేయడం కోసం మనకు లూప్స్ అనేవి యూజ్ అవుతాయి. ఓకే, సో ఇక్కడ మనం ఫర్ లూప్ సింటాక్స్ ఎలా ఉంటుందంటే ముందు ఇక్కడ మనకు ఫర్ అని ఉంటుంది. ఫర్ అయిన తర్వాత ఓపెన్ పారెంథసిస్, తర్వాత ఇక్కడ మనకు ఇనిషియలైజేషన్ చేయాలి. సో ముందు మనకు ఇనిషియలైజేషన్ ఉంటుంది, దాని తర్వాత సెమీకోలన్, ఇక్కడ కండిషన్, తర్వాత అప్డేషన్. ఇక్కడ మన బ్లాక్ అనేది ఓపెన్ అవుతుంది, దీంట్లో స్టేట్మెంట్స్ అనేవి రాసుకుంటాం. సో ఇక్కడ మనకి బ్లాక్ అనేది ఎండ్ అవుతుంది. ఈ స్టేట్మెంట్స్లో మనం మల్టిపుల్ స్టేట్మెంట్స్ అనేవి రాసుకోవచ్చు, మన ఇష్టం అది, మన రిక్వైర్మెంట్కి తగినట్టు మనం స్టేట్మెంట్స్ అనేవి రాసుకోవచ్చు. ఓకే, సో ముందేముంది మనకు ఇనిషియలైజేషన్ ఉంది, తర్వాత కండిషన్ ఉంది, తర్వాత అప్డేషన్ ఉంది. ఓకే, ఈ ఫర్ లూప్ సింటాక్స్ అనేది మనకు ఇలా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏదైనా ఒక బేసిక్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ తీసుకొని మనకు ఈ ఫర్ లూప్ అనేది ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. సో నాకు బేసిక్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏమనుకుందాం, ఇంతకుముందు తీసుకున్నాం కదా, హెలో వరల్డ్ అని నాకు హెలో వరల్డ్ అని ఒక 6 times నాకు డిస్ప్లే అవ్వాలి. సో దీనికోసం ఏం చేద్దాం, మనకు ఈ ఫర్ లూప్ యూజ్ చేసి ఎలా రాస్తామో చూద్దాం ఇప్పుడు. సో ఇనిషియలైజ్ చేయాలి, ముందు మనం ఇనిషియలైజేషన్ చేస్తాం. సో మనకు లూప్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, 1 to 6 times మనకు లూప్ అనేది స్టార్ట్ కావాలి. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇంటీజర్ని తీసుకుంటాం. సో ఇంటీజర్ i = 1. సో ఇక్కడ ఇంటీజర్ని ఎందుకు తీసుకున్నామంటే మనం కౌంట్ అనేది మెయింటైన్ చేస్తున్నాం ఇక్కడ. ఓకే, 1 నుంచి 6 వరకు కదా, సో మనకు అది నెంబర్. సో నెంబర్ కాబట్టి మనం ఇంటీజర్ తీసుకున్నాం. సో ఐలో నేను ఇక్కడ 1 వాల్యూ అనేది ఇనిషియలైజ్ చేశాను. మన లూప్ అనేది 1 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ కండిషన్ ఏం చేస్తా అంటే మన లూప్ అనేది స్టార్ట్ అయింది కదా, సో ఇది ఎప్పటివరకు ఉండాలి, i అనేది 1 ఉంది కదా, y వాల్యూ అనేది <= 6 వరకు మనకు రన్ అవ్వాలి. అంటే i అనేది మనకు 6 వరకు
6 టైమ్స్ మనకు రన్ అవ్వాలి. ఓకే, ఇక్కడ అప్డేషన్ ఏంటంటే మనకు ప్రతిసారి ఒక్కొక్కటి ఇంక్రీజ్ అవుతుంది కదా. సో ప్రతి 1 నుంచి 2కి వెళ్ళాలి, 2 నుంచి 3కి, ఇలా మనకు అప్డేట్ అవుతుంది, అంటే ఇంక్రీజ్ అవుతుంది 1 1. సో దానికోసం ఏం చేస్తామంటే i++, ఇది అప్డేషన్. సో ఇప్పుడు మన కోడ్ అనేది 6 టైమ్స్ మనకు ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇక్కడ స్టేట్మెంట్లో ఏం రాసుకుంటాం మనం, printf hello world. ఈ కోడ్ అనేది మనకు 6 టైమ్స్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మనకు ఏమవుతుంది, 6 టైమ్ ఎగ్జిక్యూట్ అయ్యి హెలో వరల్డ్ అని 6 టైమ్ మనకు డిస్ప్లే అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనకి ఇది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో స్టెప్ బై స్టెప్ మనం చూసుకుందాం. ఓకే, దీన్నే మనం ట్రేసింగ్ అంటాం. ట్రేసింగ్ అంటే ఏంటంటే మన కోడ్ అనేది స్టెప్ బై స్టెప్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, సో ముందుగా మనకి ఇక్కడ ఏమవుతుందంటే ఈ ఇనిషియలైజేషన్ పార్ట్ ఉంది కదా. సో ముందుగా మనం ఐకి 1 వాల్యూ అనేది ఇనిషియలైజ్ అవుతుంది. సో ఇది మనకు ముందుగా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎగ్జిక్యూట్ అయ్యి i=1 అనే వాల్యూ స్టోర్ అవుతుంది. దీని తర్వాత ఏమవుతుందంటే మనకు కండిషన్ అనేది చెక్ అవుతుంది. సో కండిషన్ ఏంటిది, ఐ వాల్యూ ఎంత, 1 < 6. ఓకే, 1 అనేది ఈక్వల్ కాదు 6కు, కాకపోతే 1 కంటే 6 కంటే చిన్నది. సో కాబట్టి కండిషన్ అనేది మనకు ట్రూ. కాబట్టి ఏమవుతుందంటే మన బ్లాక్ ఆఫ్ కోడ్, ఐ మీన్ ఇక్కడ 1 స్టేట్మెంట్ ఉంది కదా, ఎన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయో మనకు అవి ఎగ్జిక్యూట్ అవుతాయి. సో ఇక్కడ 1 స్టేట్మెంట్ ఉంది కాబట్టి మనకు ఈ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ ఎలా అవుతుంది మనకు ఇప్పుడు ఇక్కడ రాసుకుందాం. సో మనకు ఒకసారి హెలో వరల్డ్ అని మనకు ప్రింట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఏమవుతుంది, ఇక్కడ హెలో వరల్డ్ అని ఈ స్టేట్మెంట్స్ అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ అప్డేట్ అవుతుంది ఐ వాల్యూ అనేది ఇక్కడ. సో ఐ వాల్యూ అప్డేట్ అయిన తర్వాత ఎంత అవుతుంది, i=2 అవుతుంది. ఓకే, అప్డేట్ అయింది. సో నెక్స్ట్ ఎక్కడికి వస్తుందంటే మళ్ళీ మనకు ఇక్కడ కండిషన్ అనేది చెక్ అవుతుంది. మళ్ళీ ఈ అప్డేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ కండిషన్. ఓకే, కండిషన్ ఏముంది, ఇక్కడ i వాల్యూ 2 కాబట్టి i< 6. ఓకే, ఇది సాటిస్ఫై అవుతుంది కదా, 2 అనేది 6 కంటే చిన్నది. ఓకే, కాబట్టి మనకు ఇది కండిషన్ అనేది సాటిస్ఫై మళ్ళీ మనకు బ్లాక్లోకి వస్తుంది. సో ఈ బ్లాక్లో ఏం రాస్తే అవి మనకు ఎగ్జిక్యూట్ అవుతాయి. సో ఇక్కడ మనకు హెలో వరల్డ్ ఉంది కాబట్టి మనకు ఇంకోసారి హెలో వరల్డ్ అని మనకు డిస్ప్లే అవుతుంది. సో ఈ డిస్ప్లే అయిన తర్వాత మనకి ఏమవుతుంది, హెలో వరల్డ్ అని ప్రింట్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి మనకు అప్డేషన్ అనేది వస్తుంది, ఈడికి వస్తుంది మళ్ళీ. సో ఇక్కడ ఐ వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇప్పుడు ఐ వాల్యూ ఎంత అవుతుంది, 3. సో ఐ వాల్యూ ఇంక్రీజ్ అయిన తర్వాత మళ్ళీ మనకు ఈ కండిషన్ అనేది చెక్ అవుతుంది. ఇది ఇంక్రీజ్ అయిన తర్వాత మళ్ళీ కండిషన్ అనేది చెక్ అవుతుంది. సో ఇప్పుడు ఐ వాల్యూ ఎంత అయింది ఇక్కడ, 3 < 6. సో 6 కంటే 3 చిన్నది కాబట్టి మనకు ఈ కండిషన్ అనేది సాటిస్ఫై, ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది మళ్ళీ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో అప్పుడు మనకి ఏమవుతుంది, హెలో వరల్డ్ అని ప్రింట్ అవుతుంది. సో ఇది ప్రింట్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వస్తుంది కంట్రోల్, ఇక్కడ అప్డేట్ అవుతుంది. సో ఇప్పుడు ఐ వాల్యూ ఎంతకు అప్డేట్ అవుతుంది, i=4. సో ఈ అప్డేట్ అయిన తర్వాత మళ్ళీ మనకు ఈ చెక్ అవుతుంది కండిషన్ అనేది. సో ఇక్కడ మనకు 4 < 6. ఓకే, 4 అనేది < 6 కాబట్టి మనకు ఇది సాటిస్ఫై అవుతుంది. ఓకే, సాటిస్ఫై అయిన తర్వాత మనకి ఏమవుతుంది, ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎగ్జిక్యూట్ అయ్యి హెలో వరల్డ్ అని ప్రింట్ అవుతుంది. సో ప్రింట్ అయిన తర్వాత మనకి ఏమవుతుంది, సో ప్రింట్ అయిన తర్వాత మనకు అప్డేట్ అనేది జరుగుతుంది మళ్ళీ. సో అప్డేట్ ఎంత, ఈసారి i=5. 4 ఉంది కదా, 5 అవుతుంది. మళ్ళీ 5 అయిన తర్వాత కండిషన్ అనేది చెక్ అవుతుంది. సో 5 < 6. 6 కంటే 5 చిన్నది కాబట్టి మనకు కండిషన్ అనేది సాటిస్ఫై అవుతుంది, ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో అప్పుడు మనకి ఏమవుతుంది, హలో వరల్డ్ అని ఇంకోసారి ప్రింట్ అవుతుంది. ఓకే, హెలో వరల్డ్ ప్రింట్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ అప్డేషన్ అనేది జరుగుతుంది. ఈ హెలో వరల్డ్ ప్రింట్ అయిన తర్వాత అంటే ఈ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అయిన తర్వాత అప్డేషన్ అనేది జరుగుతుంది, i=6. సో ఇప్పుడు ఏమవుతుంది, 6 < 6. సో 6 అనేది 6 కంటే చిన్నది కాదు, కాకపోతే ఈక్వల్ 6కు, కాబట్టి కండిషన్ అనేది సాటిస్ఫై అయింది.
సాటిస్ఫై అయిన తర్వాత ఏమవుతుంది మనకు ఈ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతుంది. హెలో వరల్డ్ అని ప్రింట్ అయిన తర్వాత ఇక్కడ మనకు మళ్ళీ అప్డేషన్ అనేది జరుగుతుంది. అప్డేషన్ ఎంత అవుతుంది మనకు ఇప్పుడు ఐ వాల్యూ 6 ఉంది కాబట్టి మనకు i ఈక్వల్ టు 7కు అప్డేట్ అవుతుంది. సో ఇక్కడ కండిషన్ అనేది చెక్ అవుతుంది 7 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 6. సో ఇక్కడ కండిషన్ అనేది మనకు ఫాల్స్ అయింది. సో కండిషన్ అనేది చెక్ అయిన తర్వాత ఫాల్స్ అయింది కాబట్టి మనకు ఈ లూప్ నుంచి మనకు కంట్రోల్ అనేది అవుట్ సైడ్ వెళ్తుంది. సో ఈ లూప్ నుంచి మనకు కంట్రోల్ అనేది అవుట్ సైడ్ ద లూప్ అనేది మనకు వెళ్ళిపోతుంది. సో ఇలా మనకు ఫర్ లూప్ అనేది వర్క్ అవుతుంది. సో ఈ ఫర్ లూప్ని మనం ఎక్కువ ఎక్కడ యూజ్ చేస్తామంటే మనకు నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ తెలిసినప్పుడు, ఇటరేషన్ అంటే ఐ మీన్ మనకు లూప్ అనేది మనం ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ చేయాలో మనకు తెలిసినప్పుడు, నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ అనేటివి మనకు తెలిసినప్పుడు మనం ఫర్ లూప్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, వెల్కమ్ టు హ్యాండ్స్ ఆన్ సెషన్. సో ఈ సెషన్లో మనం ఫర్ లూప్ అనేది ఎలా వర్క్ అవుతుందో మనం చూద్దాం. సో ముందుగా మనం ఫర్ లూప్ అనే సింటాక్స్ అనేది ఎలా ఉంటుందో చూద్దాం. సో ఫర్ అనే కీవర్డ్ ఉంటుంది, దాని తర్వాత ఇనిషియలైజేషన్ ఉంటుంది. సో ఇనిషియలైజేషన్ తర్వాత మనకు ఇక్కడ కండిషన్ అనేది రాస్తాం, తర్వాత అప్డేషన్. సో దీంట్లో మనకు స్టేట్మెంట్స్ అనేవి రాసుకుంటాం. సో మనం ఏమైతే ఎగ్జిక్యూట్ చేయించాలనుకుంటున్నామో అవి రాసుకుంటాం. సో దీని సింటాక్స్ అనేది ఎలా ఉంటుంది. సో మనం ఏదైనా బేసిక్ రిక్వైర్మెంట్ తీసుకొని ఇది ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. సో నా రిక్వైర్మెంట్ ఏంటంటే నాకు ఒక హలో వరల్డ్ అని ఒక 6 టైమ్స్ ప్రింట్ అవ్వాలి. ఓకే, సో 6 టైమ్స్ ప్రింట్ అవ్వాలంటే మనకు లూప్ అనేది ఫస్ట్ నుంచి స్టార్ట్ అవ్వాలి. సో కండిషన్ ఏంటంటే మనకు 6 టైమ్స్ 6 వరకు మనకు అది లూప్ అనేది స్టాప్ అవ్వాలి. సో అప్పటి వరకు అప్డేట్ అవుతూ ఉండాలి లూప్ అనేది. సో దానికోసం మనం ఇనిషియలైజ్ చేద్దాం ఇక్కడ. సో ఇక్కడ మనం కౌంట్ మెయింటైన్ చేస్తున్నాం కదా, 1 to 6 ఇంటీజర్ వేరియబుల్ తీసుకుంటా. సో వేరియబుల్ ఇక్కడ i. సో దీనికి 1 వాల్యూ నేను అసైన్ చేశాను. ఒక ఇనిషియలైజేషన్ నాకు 1 నుంచి స్టార్ట్ అవుతుంది. తర్వాత కండిషన్ ఏమి ఇస్తా అంటే సో నాకు 6 టైమ్స్ లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఓకే, సో దానికి ఎలా అప్డేట్ అవ్వాలి, 1 2 3 4 5 6 ఇలా 1 by 1 నాకు ఎగ్జిక్యూట్ అవ్వాలి కాబట్టి నేను ఇక్కడ i++ అని రాస్తాను. ఓకే, ఇప్పుడు నా లూప్ అనేది నాకు 6 టైమ్స్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో దీంట్లో నేను స్టేట్మెంట్స్ ఏమి ఇద్దాం అనుకుంటున్నా, ప్రింట్. సో నాకు హెల్లో వరల్డ్ అని ప్రింట్ అవ్వాలి. సో ప్రింట్ అయినా ప్రతిసారి నాకు న్యూ లైన్లో ప్రింట్ అవ్వాలి. సో అందుకోసం నేను /n ఇస్తున్నా. సో ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేసినట్టయితే మనకు హెలో వరల్డ్ అని 6 టైమ్స్ ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ మనకు ముందుగా ఇక్కడ లూప్ అనేది ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో కండిషన్ అనేది చెక్ అవుతుంది, మళ్ళీ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇక్కడ అప్డేషన్ అనేది జరుగుతుంది. సో ఇలా అవుతుందని మీరు డిస్కస్ చేసాం కదా. సో అలా నాకు 6 టైమ్స్ ఈ లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇప్పుడు దీన్ని రన్ చేసినట్టయితే ఇప్పుడు మనం దీన్ని కంపైల్ చేసి రన్ చేద్దాం. ముందు కంపైల్ కోసం gcc forloop.c. ఓకే, దీని తర్వాత మనకు .a.out. ఓకే, హెలో వరల్డ్ ఇలా మనకు 6 టైమ్స్ అనేది ఇది ప్రింట్ అయింది. సో కావాలంటే మనం ఈ వేరియబుల్స్ కూడా మనం ఇక్కడ యాక్సెస్ చేసుకోవచ్చు. సో అది ఎలా అంటే printf. సో ఇక్కడ మనం ఇంటీజర్ డేటా టైప్తో డీల్ చేస్తున్నాం కాబట్టి మనకు ఇది ఫార్మాట్ స్పెసిఫైర్ మెన్షన్ చేస్తాం, %LD తర్వాత i. సో ఇక్కడ న్యూ లైన్లో రావడం కోసం నేను /n యూజ్ చేస్తాం. సో దీన్ని సేవ్ చేద్దాం. సో ఇప్పుడు రన్ చేసి చూద్దాం. ఓకే, హెలో వరల్డ్ అని ప్రింట్ అయింది ఫస్ట్ లైన్. దాని తర్వాత ఇక్కడ న్యూ లైన్ అని వస్తుంది. తర్వాత ఈ వేరియబుల్ యొక్క వాల్యూ అనేది మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో 1 2 3 4 5 6 మనకు 6 వరకు లూప్ అనేది ఇటరేట్ అయ్యింది. సో ఇలా మనం వీటిని యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఇంకొక రిక్వైర్మెంట్ ఏంటంటే నాకు ఇప్పుడు ఒక నెంబర్ యూజర్ నుంచి తీసుకుందాం. సో ఆ యూజర్ నుంచి తీసుకున్న తర్వాత నాకు ఆ నెంబర్ యొక్క టేబుల్ అనేది డిస్ప్లే అవ్వాలి. సో మామూలుగా టేబుల్ అనేది మనకి ఎక్కడి వరకు 10 వరకు డిస్ప్లే అవ్వాలి. ఓకే, సో 10 వరకు మనకు ఇది సెట్ చేద్దాం. యూజర్ నుంచి నెంబర్ తీసుకుందాం అనుకుంటున్నాం కదా. సో దానికోసం ఏం చేయాలి, ఒక నెంబర్ అనేది తీసుకుంటాం, మామూలుగా వేరియబుల్. సో నెంబర్ అనే కాదు, వేరియబుల్ నేమ్ ఏమైనా ఇచ్చుకోవచ్చు. సో నేను నెంబర్ అని తీసుకుంటున్నా. అండ్ మనకు యూజర్ నుంచి తీసుకుంటున్నాం కాబట్టి scanf
%d కామా అడ్రస్ ఆఫ్ నెంబర్. సో యూజర్ నుంచి నెంబర్ అనేది మనకు వస్తుంది. సో దానికి మనం టేబుల్ సో ఇది తీసిద్దాం. సో ఇప్పుడు మనకు వచ్చిన నెంబరు ప్రతిసారి ఒకసారి 1 తోటి ఒకసారి 2 తోటి ఇలా మల్టిప్లై అవ్వాలి కదా, అప్పుడే మనకు టేబుల్ అనేది వస్తుంది. సో దానికోసం ఏం చేద్దామంటే ఇక్కడ మనకు ఇక్కడ ఈ ఐ వాల్యూనే మనకు అప్డేట్ అవుతుంది ప్రతిసారి కదా. సో దీంతో మనం మల్టిఫై చేద్దాం. తీసుకోండి నెంబర్. సో నెంబర్ ఓకే. ఇప్పుడు ఏమవుతుంది, మనం నెంబర్ అనేది తీసుకుంటే ఆ నెంబర్ అనేది మనకు ప్రతిసారి ఈ ఐ వాల్యూతో మనకు మల్టిప్లై అవుతుంది. సో ఈ లూప్ అనేది ఎక్కడి వరకు రన్ అవుతుంది, మనకు 10 వరకు రన్ అవుతుంది. సో ఓకే, దీన్ని ఇప్పుడు మనం దీన్ని కంపైల్ చేద్దాం. ముందు ./a.out. ఓకే, మనకు ఇక్కడ ఇన్పుట్ కోసం మనకు అక్కడ వస్తుంది. నేను 6 టేబుల్ ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, 6 12 18 6 1 6 6 2 12. సో సరే, మనకు ఇక్కడ 6 టేబుల్ అనేది మనకు డిస్ప్లే అయ్యింది. ఓకే, సో ఇలా మనకు ఫర్ లూప్ అనేది మనకు నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ మనకు తెలిసినప్పుడు సో ఫర్ లూప్ అనేది మనం యూజ్ చేస్తాం. ఓకే.